2026వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ సింహరాశి, మిథున రాశి, కర్కాటక రాశి వీళ్ళందరికంటే కూడా ఈ కన్యా రాశి వారికి దాదాపుగా 10 నెలల పాటు ఈ గురువు యోగించబోతున్నాడు. చాలా యోగం కదండి. అంటే మరి ఒక్క గురువు యోగిస్తే సరిపోతుందా? మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి కదా. మిగతా గ్రహాలైనటువంటి శని ప్రభావం ఏంటి, రాహు ప్రభావం ఏంటి, కేతుగ్రహం ఏంటి, కుజుడేంటి, రవి ఏంటి, అసలు 10 నెలల పాటు యోగిస్తే అంతా ఆనందమే కదా. అట్లాగే ఉంటాయా? కాదండి. గురువు యోగిస్తాడు, కానీ మిగతా గ్రహాలు శాసిస్తాయి. ఆ శాసించిన దాన్ని యోగంగా మర్చుకోవాలంటే ఈ గురువు ఏం చెబుతాడు? దైవానుగ్రహానికి పాటుపడండిరా, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి, శాసించే గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి అని చెప్తున్నాడు. అటువంటి దైవానుగ్రహం ఎలా పొందాలి? ఈ గురుతత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధంగా ఈ యొక్క 2026 ఎలా ఉండబోతుంది? విద్యార్థులకు ఎలా? వివాహం కాని వాళ్ళకి అవుతుందా? గృహం కావాలనుకునే వాళ్ళకి గృహం లభ్యమవుతుందా? దాంపత్య సమస్యలు ఒకటా రెండా? అనేక రకాలైనటువంటి, ముఖ్యంగా వ్యాపారం, అనేక రకాలైనటువంటి సమస్యలకి ఈ కన్యా రాశి వారికి 2026లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే మార్చి 14 వరకు గురువు వక్రీకరించి ఉంటాడు. ఈ కారణం చేత నవమ రాశి ప్రభావము చేత గురువు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా ఈ గురువు మార్చి 14 వరకు వక్రీకరించి మిథున రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆలోచన అంతా గొప్పగా అనుకూలిస్తుంది. మీరు ఏదైతే ఆలోచిస్తారో అవన్నీ కూడా ఆలోచించినది మీకు ఫలితంగా కనబడుతుంది. అంటే అనుకున్నది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ మార్చి 14వ తారీఖు వరకు కూడా నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తద్వారా వాళ్ళ వల్ల అసలైన యోగము మార్చి 15 నుంచి మే వరకు ఉండబోతుంది. అలాగే రాశి మీద కూడా ఈ మార్చి 14వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ ప్రభావం చేత అన్ని విధాలుగా మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు అనేటువంటివి పెంపొందించబడతాయి. ఈ మార్చి 15 నుంచి దశమ కేంద్రంలో గురు సంచార ప్రభావం రుజుమార్గంలో ఉన్నటువంటి కారణం చేత మీకు ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ధనము మీకు లభ్యమవుతుంది. అంటే రాని బాకీలు వసూలవుతాయి. వ్యాపారస్తులకి అన్ని విధాలుగా ధనము సంప్రాప్తమవుతుంది. రుణాలు పొందాలనుకునే వాళ్ళకి రుణము లభిస్తుంది. అది హౌస్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి చికాకులు తొలగిపోతాయి. నూతన గృహాన్ని ఈ యొక్క మార్చి 15 నుంచి మే లోపల మీరు పొందే అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. అలాగే ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి మార్చి 14 నుంచి మే 31 వరకు కూడా శత్రువుల మీద విజయము, అలాగే కోర్టు సమస్యలు పరిష్కారం అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. శత్రుపీడ నివారణ జరుగుతుంది. ఇక ఈ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా గురువు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు. ఆ కారణం చేత అన్ని విధాలుగా యోగదాయకంగా, లాభదాయకంగా ఉంటుంది. నవంబర్, డిసెంబర్ మాత్రం ఖర్చులు అవుతాయి. జాగ్రత్తలు పాటించండి. అయితే సప్తమ శని ప్రభావము ఈ యొక్క కొన్ని కష్టాలు, అంటే అలసత్వం, ఏ పని ఎందు చేయాలన్నా బద్ధకాన్ని ఇస్తుంది. అన్ని విధాలుగా గురువు మంచిగా యోగిస్తున్నాడు కదా, మనకేంటి ఇంకా ఇబ్బంది ఏంటి అనే భావానికి వెళ్ళిపోతారు. అక్కడే మీకు ఇబ్బందులు కలుగుతాయి. ఈ శని ప్రభావం మొదలవుతుంది. గురువు యోగిస్తున్నా శని శాసిస్తుంటాడు కాబట్టి మీరు సమస్యల వలయంలో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక విద్యా సంబంధముగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఉన్నత విద్యలో పరిపూర్ణత సాధిస్తారు. ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత, పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు
అని చెప్పవచ్చు. రాహు ప్రభావం అనుకూలంగా ఉండడం, కేతువే చేసేటువంటి ప్రయత్నాల్లో కాస్త ఆటంకాలు అనేటువంటి ఎక్కువగా ఇస్తుంటాడు. కాబట్టి ఇటు శని ప్రభావము, ఇటు కేతుగ్రహ ప్రభావము కొంత అనుకూలంగా లేని కారణం చేత ఎంత గురువు యోగిస్తున్నప్పటికీ కూడా అక్కడ కొన్ని ఆటంకాలు ఉంటాయి. దైవానుగ్రహం ఇక్కడ కావాలి. ఈ సందర్భంగా దైవానుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రయత్నము చేయండి. ఇక ఉద్యోగ సంబంధం అనేటువంటిది మనం ముందు తెలియచేసుకుందాం. ఏ సమయంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి, మిగతా సమయాలు ఏ విధంగా ఉండాలనే విషయం గురించి ముందు తెలియచేసుకుందాం. ఇక వివాహ సంబంధముగా గనక చూసుకున్నట్లయితే ప్రధానముగా ఈ యొక్క సంవత్సరం అవివాహితులకి సంపూర్ణముగా వివాహము నిశ్చయమవుతుంది. అందులో సందేహమే లేదు. జాగ్రత్త పడండి. మంచిగా చక్కగా ఒక ఇంటి వారు అవుతారని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో ఆనందంగా జీవిస్తారు. ఇక దాంపత్య సమస్యలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా జూలై వరకు కూడా జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కాస్త సంయమనం పాటిస్తూ వాళ్ళని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎటువంటి దాంపత్య సమస్యలు ఉండవు. ఆల్రెడీ దాంపత్య సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నారు అనంటే ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల మీరు విడిపోయిన దంపతులు కానీ దూరంగా ఉన్న దంపతులు మళ్ళీ ఒకటయ్యే అవకాశం ద్వితీయార్థంలో జూలై మంత్ తర్వాత మీకు ఉండబోతుంది. ఇక ఆరోగ్య విషయాన్ని గనక చూసుకున్నట్లయితే తరచూ అనారోగ్య సమస్యలు గురయ్యే అవకాశము ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఏ సమయంలో అనారోగ్యం పాలవుతారు అనేటువంటి విషయం శస్త్రచికిత్సలు కానీ డాక్టర్ని సంప్రదించాల్సిన పరిస్థితులు కానీ లేదా తెలియని అనారోగ్యం ఎప్పుడెప్పుడు అనేది జరుగుతుంది అనేది మనం ముందు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సంతాన విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ యొక్క సంతానవంతులు అయ్యే అవకాశము ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. చక్కటి సంతానము లభించబోతుంది. యోగ్యమైన సంతానం, అది కూడా గురుగ్రహ ప్రభావం వలన యోగ్యమైన సంతానం అనేటువంటిది మార్చి 15 లోపల మీకు దక్కబోతుంది. వివాహమైన వాళ్ళకి సంతానం అనగా కన్సీవ్ అవ్వడం కానీ లేదా సంతానం పొందడం కానీ మార్చి 15 లోపల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇక విదేశీ యానానికి సంబంధించి చూసుకున్నట్లయితే జూలై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో విదేశీ యానానికి అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకి కానీ విదేశీ యానానికి కానీ లేకపోతే దూర ప్రాంత ప్రయాణములు చేసే అవకాశము ఎక్కువగా ఉన్నాయి ఆ యొక్క సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో అని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా వ్యాపారము అనేటువంటిది చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్సు, అలాగే సూపర్ మార్కెట్స్, జనరల్ స్టోర్సు, కళాశాలలు, విద్యాసంస్థలు నడిపేటువంటి వాళ్ళు, బంగారు వ్యాపారస్తులు, తోపుడు బండ్లు అమ్ముకునేటువంటి వాళ్ళు, పికిల్స్ వ్యాపారస్తులు, అలాగే ఈ సంబంధించినటువంటి సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు, దైవపరమైన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు చేసేటువంటి వ్యక్తులు, పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, ఇలా సంబంధించినటువంటి టిఫిన్ సెంటర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశము, వ్యాపార అభివృద్ధికి కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయమని చెప్పవచ్చు. అక్టోబర్ 31వ తారీఖు వరకు మొదటి 10 నెలల పాటు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి వాటికి మంచి సమయం చూసుకొని జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకొని వ్యాపార విస్తరణ కానీ వ్యాపారానికి సంబంధించి కొత్త వ్యాపారం ప్రారంభించడం కానీ అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా చర్మ సంబంధము, అలాగే మట్టి, ఇసుక, ఇటుక వంటి వాటికి సంబంధించినటువంటిది, ఇనుము సంబంధించినటువంటి వ్యాపారస్తులు, గ్రౌండ్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలల్లో వీళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. జూలై వరకు కూడా సాధారణమైనటువంటి వ్యాపారమే మీకు గడుస్తుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మీకు ముఖ్యంగా మీకు పేరు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు వస్తాయి. సినిమా రంగము, సీరియల్స్, అలాగే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి స్థితిగతులు పొందుతాయి. ధన రాబడి ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి అని చెప్పవచ్చు. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి రైతులు సాధారణ పంటలు వేసుకున్న అధిక దిగుబడి కలుగుతుంది. వాణిజ్య పంటల జోలికి మాత్రం వెళ్ళబోకండి. సాధారణ శాస్త్రీయమైనటువంటి పంటల్ని వేసుకోండి.
మంచి దిగుబడితో మీరు లాభాల బాటలో ఉంటారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటిది, మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అంతేకాకుండా మీరు ఏదైనా విద్య నేర్చుకోవాలి అనుకుంటారు కదా, ఆ విద్యని పరిపూర్ణత సాధించుకుంటారు. కళారంగంలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆఖరి నవంబర్, డిసెంబర్ నెలలు మాత్రం గడ్డు కాలంగా చెప్పవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎంత బాగున్నప్పటికీ కూడా ఏదో తెలియని అనారోగ్య సూచనలు మీకు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్లు పరీక్షలు చేసుకుని అంతా బాగుంది అని అంటారు, కానీ శరీరం మాత్రం మీకు నిస్సత్తువగా ఉంటుంది. శరీరములో కొద్దిగా పనిచేసినా అలసిపోయే తత్వం ఉంటుంది. వివాహం కాని అమ్మాయిలకి వివాహాలు అవుతాయి. మీకు మీ యొక్క సర్వీసు ఎదుటి వాళ్ళకి వృధాగా పోతుంది తప్ప మీకు తిరిగి సహాయం చేసే వాళ్ళు ఉండరు. కాకపోతే మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ డబ్బుని మీరు అధికంగా ఇబ్బడి ముబ్బడిగా చేసుకునే అవకాశాలు వ్యాపారస్తులకి, స్త్రీలకి మంచి అవకాశాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. ఇంట బయట మీకు ఆనందంగా జీవించగలుగుతారు. కుటుంబంలో గౌరవ మర్యాదలు, సంఘంలో పేరు ప్రతిష్టలు, మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఉద్యోగార్థులకి మంచి పదవితో కూడుకున్నటువంటి అభివృద్ధి అనేటువంటిది ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ సంబంధముగా చూసుకున్నట్లయితే, రాజకీయ సంబంధంగా చూసుకున్నట్లయితే అనేటువంటి విషయాల గురించి ముందు తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే కూడా ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావము కూడా. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే ఇంతకుముందు మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా ఒక గురువు ఒక్కడే బాగుంటే మిగతా గ్రహాలు శాసిస్తాయి. కాబట్టి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొందాలి అంటే జాతకరీత్యా దైవానుగ్రహం తప్పనిసరి ఈ కన్యా రాశి వారికి. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశముతో ప్రతి నెల ఒక పర్వదినములో, పుణ్యక్షేత్రములో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, అలాగే శత్రుబాధ, కోర్టు సమస్యలకి సుదర్శన హోమము, వివాహం కాని వాళ్ళకి వివాహ సంబంధంగా హోమాలు, ఆరోగ్యపరంగా హోమాలు, అలాగే దాంపత్యపరంగా, ధనపరంగా సంబంధించినటువంటి లక్ష్మీ హోమాలు, ఇలా సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి అనేక రకాలైనటువంటి మంచి విషయాలు మీకు తొందరగా మీకు అందుబాటులోకి రావాలన్నా మన సంకల్ప మందిర్ అని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా ఉంటుంది. వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అన్నీ మీకు తొందరగానే మీకు అందుబాటులోకి వస్తాయి, నా ద్వారా అన్ని విషయాలు. ఇక గమనించుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఉద్యోగ సంబంధించినటువంటి వాటి గురించి మనం చూసుకుంటే, ఎప్పుడు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధంగా బాగుంటుంది అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి మార్చి 13వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ సమయంలో మీరు ఉద్యోగాలు మారవచ్చు, కొత్త ఉద్యోగం వెతుక్కోవచ్చు, నిరుద్యోగస్తులకి మంచిది. అలాగే ఉద్యోగ సంబంధంగా శుభమైనటువంటి వార్త మీరు పొందుతారని చెప్పవచ్చు. అలాగే జూన్ 15వ తారీఖు నుంచి ఆగస్టు 16వ తారీఖు వరకు కూడా, జూన్ 15 టు ఆగస్టు 16 కూడా అనుకూలమైనటువంటి సమయము. ఈ సమయంలో కూడా నిరుద్యోగస్తులకి ఉద్యోగం కానీ లేదా కొత్త సంస్థల్లో ఉద్యోగం మార్పు కానీ చేసుకోవచ్చు. ఇక నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. మిగతా సమయాలు మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేదు. ప్రయత్నించి భంగపాటు పడేదానికంటే ఉన్న సంస్థల్లోనే మిగతా సమయాల్లో మీరు ప్రయత్నం చేసుకోండి, అక్కడే పని చేయండి. వ్యాపార విస్తరణకి కూడా ఇంతకుముందు చెప్పిన సమయాలే చాలా మంచి సమయంలో, మిగతా సమయాలు వ్యాపార విస్తరణకి అనుకూలంగా లేవు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి మార్చి వరకు కూడా సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయము. ఇక ఏప్రిల్ మంత్ ఏదైతే ఉంటుందో, జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎవరితో కలిసి పనిచేసినా ఆ సమయంలో మీకు తగాదాలు వస్తాయి. ఇక
మే 1 నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. అనారోగ్య సమస్యలు వస్తాయి. డాక్టర్ని సంప్రదించే ప్రయత్నం కలుగుతుంది. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా న్యాయ సంబంధమైనటువంటి పోరాటాలు కానీ లేదా ప్రభుత్వ పరంగా పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి కానీ ఏర్పడుతుంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కోపం అధికంగా ఉంటుంది. ప్రతి పనిలో చికాకులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి కాస్త ప్రశాంతతంగా ఉండే ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కూడా అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది. నవంబర్ 11 నుంచి డిసెంబర్ వరకు కూడా మీకు అనవసరంగా ఖర్చులు, వృధా ప్రయాణాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మంచి శుభ ఫలితాలే ఉంటాయి. దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం కోసం మీరు ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ప్రతిరోజు కూడా కాలభైరవాష్టక పారాయణము, అలాగే దత్త కవచము ప్రతిరోజు రోజుకి 3 సార్లు పఠించండి. ఇవి చేసినట్లయితే సంపూర్ణంగా కన్యా రాశి వారికి పరిస్థితులన్నీ అదుపులో ఉంటాయి. లేదా ఇంకా సమస్యలు అధికంగా ఉన్నాయంటే మన పీఠం ఆధ్వర్యంలో ఎలాగో ప్రతి నెల జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో 1 సంవత్సరం పాటు మీరు నమోదు చేసుకోవచ్చు.